మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకు అంటే తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు చేయాల్సింది చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక చేస్తానన్నాడు. సరే, ఆయన ఆశించినటువంటిది 370 రాలేదు, 400 రాలేదు, 240 దగ్గర ఆగింది. కూటమిగా 293 వచ్చింది. ఘన విజయమే దక్కింది. అయితే ఆశించిన విజయం రాలేదు. అది ఒక అసంతృప్తి కేడర్లోనూ ఉంది, ఆయనలోనూ ఉంటుంది. మరి ఇప్పుడు సంస్థాగత నిర్మాణాల మీద దృష్టి సారిస్తారా, తను చెప్పే పనిని చేసుకుంటూ వెళ్తారా? 100 రోజుల్లోపు చేయాల్సిన పనులు ఉన్నాయి, దేశం వైపు ప్రపంచమంతా చూస్తోంది అని చెప్పినటువంటి మోడీ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఈ దఫా ఏం చేయాలన్నా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళతో చెప్పి చేసేది ఉంటుంది. ప్రభుత్వం అంటే క్యాబినెట్ కాబట్టి క్యాబినెట్లో కూటమిలో భాగస్వాములు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో చెప్పి చేస్తారు, చూడాల్సి ఉంది.